ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విష్ణు సహస్రనామంలోని 20వ శ్లోకంలోని నామాలు 181 నుంచి 188 వరకు నామాలకు అర్థాలను తెలుసుకుందాం. ఈ శ్లోకం ఏంటంటే, మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి. ఈ స్తోత్రంలో ఈ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయి. ఈ నామాల విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 181వ నామం మహేశ్వాస. మహాబాణాన్ని ఎక్కడికైనా ఎంత దూరమైనా ప్రయోగించే నైపుణ్యం ఉన్న వారికి ఈ పేరు వర్తిస్తుంది. ఇందులో 3 పదాలున్నాయి. మహా, ఇషు, అసహ. మహా అంటే గొప్ప అని అర్థం, ఇషు అంటే బాణమని, అసహ అంటే విసరడము అని అర్థాలు వస్తాయి. లక్ష్య భేదనం చేయడంలో గొప్ప శక్తి కలిగిన వారికే ఈ పేరు వర్తిస్తుంది. పౌరాణిక కథల దృష్ట్యా శ్రీరామచంద్రమూర్తిని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. ఆయన మారీచ సుబాహాది రాక్షసులను తన ధనస్సుకు లక్ష్యంగా చేశారు. మహాబలవంతుడైన పరశురాముడు రాజుల శిరస్సులను స్వర్గానికి మెట్లుగా కట్టాడు. రామావతారంలో ఈ మెట్లను తన ధనస్సుతో క్షణంలో పరమాత్మ కూల్చివేశాడు. విష్ణుమూర్తి ధరించినది శార్గధనువు. ఈ ధనస్సుతో పరమాత్మ శిష్టరక్షణ కావిస్తాడు. అనుకున్న చోటికి అనుకున్న విధంగా బాణప్రయోగాలు చేస్తాడు. ఇదే వాళ్ళని రావణాసురుడిని సంహరించింది. ఈ ధనువు 2 కొనలలో చంద్ర సూర్యులుంటారని అంటారు. ఇది సంస్కృత ఓంకారం వలె ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఈశార్ ధనువు కనుబొమ్మల రూపంలో ఉందని, ఆ బొమ్మల మధ్యలోని సుషుప్న నాడే బాణమని, ప్రతి వ్యక్తి చూపు అనే బాణాన్ని ప్రయోగిస్తాడని దర్శనవేత్తల అభిప్రాయం. ఈ నామం వెనుక ఇంత కథ ఉన్నది. దీనిని ఇంకా పరిశీలించి లోతైన అర్థాలను గుర్తించవలసి ఉంటుంది. ఇక 182వ నామం మహీభర్త. చాలా స్పష్టం. మహికి భర్త అనే అర్థం వస్తుంది. పౌరాణిక ప్రపంచంలో భూదేవికి శ్రీదేవికి విష్ణువే భర్త అని పురాణ కథలున్నాయి. భూమి సముద్రంలో మునిగిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి భూమిని ఉద్ధరించాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆ కారణంగా కూడా పరమాత్ముడు మహికి భర్త అయ్యాడు. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని ఈ క్రింది శ్లోకం చూడండి. గామా విశ్వచ భూతాని ధారయామ్యాహ మోజస. నేను ఈ భూమిలో ప్రవేశించి సమస్త భూతాలను ధరిస్తున్నాను. భూమిలో ప్రవేశించడం అంటే భూమిని ధరించినట్లే. ధరించినవాడు భరించినవాడు మహీభర్తే. అందువల్ల ఈ నామం పరమాత్మ విషయంలో సార్థకమైంది. 183వ నామం అనిరుద్ధ. లక్ష్మీదేవికి నివాసభూతుడు శ్రీనివాసుడు. పరమాత్ముని వక్షస్థలమే శ్రీనివాసం. క్షీరసాగర మదర సందర్భంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మి తన నివాసాన్ని తాను వెతుక్కున్నది. అది పరమాత్ముని వక్షస్థలమైనది. సంపదకే కాక ఆధ్యాత్మికతకు కూడా ఆ తల్లి సంకేతం. హృదయం ప్రేమకు స్థానం. అందువల్ల పరమాత్ముడు ఆ ఆధ్యాత్మిక లక్ష్మికి హృదయస్థానంలో నిలిపాడు. ఇక 184వ నామం శతాంగతి. సజ్జనులైన వారికి గతి అయిన వాడు పరమాత్మ. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనే మాట ఒకటి వింటుంటాం. గతి అంటే మార్గమని అర్థం. సజ్జనులైన వారికి ఆయననే గమ్యమని మార్గమని గ్రహించాలి. అందరికీ దేవుడే దిక్కైనా ముఖ్యంగా ఆ పరమాత్ముడిని అనాథరాతునిగానే భావిస్తాం. సజ్జనులలోని సంపత్తే విశ్వమంతా వ్యాపించాలి. అందుకే సజ్జనులకు పరమాత్ముడే గతి అని చెప్పడం జరిగింది. దేవతలు, మానవులు, పశుపక్షాదులు అన్నీ పరమాత్ముడే గమ్యంగా జీవనం సాగిస్తాయి. దైవ కార్యమే పరమోత్తమ కార్యమని భావిస్తాయి కదా. జటాయువు సీతను సంరక్షించడం దైవకార్యంగానే భావించింది. అందుకే దుష్టశక్తితో పోరాడింది. అలా పోరాడి మరణించే జటాయువు కర్మకాండలన్నీ రామలక్ష్మణులు నిర్వహించారు. ఆ సందర్భంలో రాముడన్న మాట గోపీనాథ రామాయణ కర్త ఇలా కూర్పు చేశారు. ఎక్కడి పట్టణంబు మనకెక్కడ పూని ఎరణ్య సీమకున్ తగ్గగా పచ్చుటెక్కడ పదంపడి సీత నిషాడు చేతిలో చిక్కుడు ఎక్కడన్ విహగ శేఖరుడి గతి నాజి పానిచే ఇక్కడ చచ్చుటెక్కడహ
ఏమనవచ్చును. దైవతంత్రమున్ పుట్టిందెక్కడ, పెరిగిందెక్కడ, చచ్చిందెక్కడ, ఇవన్నీ దైవ నిర్ణయాలే. మానవ మాతృలకు, ముఖ్యంగా సత్కార్యాల్లో పాల్గొనే వారికి గతి ఆ పరమాత్ముడే కదా. 185వ నామము. ఇక 185వ నామము అనిరుద్ధ. పరమాత్ముని పుట్టుకకు సంబంధించిన దార్శనికులు సృష్టి ఆది అని చెబుతున్నారు. సృష్టికి ఆదిలో చైతన్యం ఉందని భారతీయ వేదాంతుల యొక్క అభిప్రాయం. ఈ చైతన్యం కాంత, శబ్దమా, ప్రణవమా, నాదమా, అక్షరమా, అది ఏది, ఇది అది ఇంద్రియాతీతమైనదా, అలాంటిది. దాని పుట్టుక అది సహజమైనది. అందుకే దాన్ని ఎవరూ అడ్డగించలేకపోయారు. అంతేగాక రక్షణకు పరమాత్మ పూనుకున్నప్పుడు ఎవరూ అడ్డగించలేరని, అడ్డగించినా నిలవలేరని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఒక వేగంగా దూసుకొని వెళ్ళే పరమాత్మ శక్తి ప్రతీకగా రామబాణాన్ని చెప్పుకుంటాం. ధర్మగ్లాని జరిగినప్పుడల్లా ఆ పరమాత్ముడు దూసుకొని వస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ. విభీషణుడు శరణాగతి పొందినప్పుడు ఆశ్రయం ఇవ్వవద్దని కొందరు గట్టిగా చెప్తారు. కానీ శ్రీరామచంద్రమూర్తి రావణుడు శరణన్నా రక్షిస్తానని అంటాడు. ఒకవేళ కోరితే రావణునికి అయోధ్య నగరమిచ్చి వనవాసాలకు వెళ్ళిపోతానంటాడు. ధర్మవీర త్యాగ భావనాల్లో పరమాత్ముని పదాన్ని ఎవరు నిరోధించలేరు. అందువల్లనే ఆయన అనిరుద్ధ సార్థక నామధేయుడైనాడు. ఇక 186వ నామము సురానంద. సురులకు ఆనందం కలిగించేవాడు సురానందుడు. సురలంటే దేవతలు. దేవతలనగా దివ్య సంపత్తి కలవారు. ఆ దివ్య సంపత్తిని కాపాడమే సురులకు ఆనందం కలిగించడం. పరమాత్ముడు కేవలం దేవతలకే గాక అతడు మానవులకు ఆనందాన్ని కలిగిస్తాడు. ఇందుకు ఉదాహరణ కుబ్జ జీవితమే. కుబ్జ అంటేనే వికృతి రూపి అని అర్థం. మధురా నగరంలోకి కంసుని ఆహ్వానం మీద కృష్ణుడు వెళ్ళినప్పుడు కుబ్జ కృష్ణునికి సపర్యలు చేసింది. కృష్ణుడు కుబ్జ వికృత రూపాన్ని దూరం చేసి ఆమెకు ఆనందాన్ని కలిగించాడు. పరమాత్ముని వల్ల అందేది బ్రహ్మానందమే కదా. సాత్విక, రాజస, తామస గుణత్రయాలకు అధిగమించి బ్రహ్మస్వరూపాన్ని పొందడమే బ్రహ్మానందం. ఇందుకు గీతావాక్యమే మనకు పరమ ప్రమాణం. మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతి ద్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే అనేది గీతా శ్లోకం. గంతో ఎవరు నన్ను అచంచల భక్తితో సేవిస్తారో వారు గుణాతీతులవుతారు. వారు బ్రహ్మాన్ని పొందే సామర్థ్యం సంపాదించుకోగలుగుతారు. ఈ సామర్థ్యమే పరమానందం. అదే సురానందం. ఇక 187వ నామము గోవింద. గోవులను రక్షించువాడు గోవిందుడని అర్థం. కనిపించకుండా పోయిన గోవులను మళ్ళీ పొందిన కారణంగా గోవిందుడనే పేరు వచ్చింది. గో అంటే భూమి అని అర్థం కూడా ఉంది కాబట్టి భూమిని పొందడం వల్ల గోవిందుడనే పేరు వచ్చింది. ప్రాణి లోకానికి వాణిని లేదా వాక్కును అందించిన కారణంగా పరమాత్ముడు గోవిందుడని పిలువబడ్డాడు. ఈ విధంగా ఎన్నో అర్థాలు గోవింద శబ్దానికి హరివంశ, మహాభారతాది గ్రంథాల్లో మనకు కనిపిస్తాయి. అంతేగాక వేదాంత గ్రంథాల ద్వారా వ్యక్తమగువాడు గోవిందుడు అనే అర్థం కూడా చెప్పుకుంటున్నారు. మరొక గొప్ప విషయం ఉన్నది ఇక్కడ. గోవు అంటే కిరణం అనే అర్థం కూడా వస్తుంది. అవి సూర్యునిలో ఉన్నాయి. అవి 7 వర్ణాలుగా భూమిపై పడుతూ ఉంటాయి ప్రతి క్షణం. అవే 7 గ్రహాలని కొందరి అభిప్రాయం. ఈ 7 వర్ణాలు 7 గ్రహాలలో వెలిగే గోవిందుడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలా గోవింద శబ్దానికి అనేక విశిష్ట అర్థాలు పరిక్రమించి ఉన్నాయి. అంతేగాక మానవుల్లోని పశు లక్షణాలను తొలగించేవాడు కూడా గోవిందుడే. కృష్ణలీలల్లో కర్ణాకర్ణిగా వినిపించే ఒక కమ్మటి కథ ఉంది. అది ఇక్కడ చూద్దాం ఎలా ఉందో. కన్నయ్య ఒక గోపిక ఇంటిలో ప్రవేశించి వెన్న కుండలో చేయి పెట్టాడు. దొంగ దొరికినాడని గోపిక అరుస్తూ ప్రేమతో కన్నయ్య చేయి పట్టుకుంది.
నేను దొంగనా అని కన్నయ్య అడిగాడు. నీవు దొంగవే కాకపోతే మరి మాకు వెన్నెకుండలో చెయ్యి ఎందుకు పెట్టినావు అని గోపిక అడిగింది. అప్పుడు కన్నయ్య, మా ఆవు దూడ కనిపించడం లేదని అది వెన్నకుండలో ఉందేమో చూద్దామని చేయి పెట్టినాను అంటాడు. ఈ దేహం వెన్నకుండ లాంటిది. దేహంలోని హృదయం కుండలోని నవనీతం లాంటిది. ఆ నవనీతాన్ని ప్రేమతో భక్తిపూర్వకంగా స్పృశించాలి. ఆ స్పృశించేవాడు గోవిందుడు. దానివల్ల పశు లక్షణాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. భక్తులు పరమాత్మ తుల్యులైపోతారు. ఈ రకంగా భక్తులకు ఆయన కృష్ణలీల చూపించాడు. ఇక 188వ గోవిదాంపతి. వాక్కుతత్వమును ఎరిగిన వారిని రక్షించు వ్యక్తిని గోవిదాంపతి అంటారు. గో అనగా అనే శబ్దానికి వాక్కు అనే అర్థం ఉంది. వాక్కు అంటే వేదమనే అర్థం. మొత్తం మీద వేద విధులైన వారికి పతి అనే అర్థం వస్తుంది. సృష్టిలో నుంచి సర్వజీవులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వాక్కు ఉపయోగిస్తారు. ఆ వాక్కు సరిగ్గా రావాలంటే పరమాత్ముని అనుగ్రహం ఉండాలి. అందుకే జిహ్వం మీద దేవి లేదా దేవుడు నాట్యం చేయాలని కోరుకుంటాం. అందుకని వాక్పతిని, వాణిని ఆశ్రయిస్తాం. ఈ క్రింది ప్రార్థనా శ్లోకం చూద్దాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయ తే గిరిం యత్కృపాత మహం వందే పరమానంద మాధవం. మూకం కరోతి వాచలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం అనగా దీని ప్రకారంగా ఆ గోవిందుని దయ ఉంటే మూగవాణి చేత మాట కూడా పలికించవచ్చన్నమాట. ఎంతటి వాణినైనా గుట్ట లెక్కించవచ్చు. మహాభక్త విజయాది గ్రంథాల్లో భగవంతుని కృపాకటాక్షం చేత పిపీలకం కూడా బ్రహ్మాస్త్రంగా మారి చరించిన సంఘటనలు కనిపిస్తాయి. జ్ఞానదేవుల వారు గొప్ప భక్తులు. ఆయనను అవమానించాలని నిశ్చయించుకున్న కొంతమంది కుహానా భక్తులు నడివీధిలో పరీక్షకు నిలిపారు. ఆ దారిన వెడుతున్న ఒక దున్నపోతును చూపించి దానితో వేదాలు పలిగించమన్నారు. అప్పుడు జ్ఞానదేవుడు రంగనాథునికి నమస్కరించి గోవింద గోవింద అని కీర్తించి అంతటా ఉన్న పరమాత్ముడు ఈ దున్నపోతులో లేడా అంటూ పరమాత్ముడు తన ఉనికిని తానే చాటుకుంటాడని కీర్తించాడు. ఇంకేం, దున్నపోతు వేదాన్ని సుస్వరంగా పలికింది. పరమాత్ముని దయ ఉండాలి కానీ ఆయన చేయించలేనిది ఏముంటుంది? అందరికీ నాకు నచ్చిన ఆయన వాక్పతే అయినాడు. గోవులను రక్షించి గోవిదాంపతి కూడా అయినాడు ఆయన. ఇవి ఈ 20వ శ్లోకంలోని నామాలకు 181 వరకు నామాలు. తిరిగి 21వ శ్లోకంలో నామాలకు అర్థాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం. శుభమస్తు.